అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 32వ అధ్యాయము 2వ వచనం, సామ్స్ 32:2. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము దేవుడు ఈరోజు నెరవేర్చాలని మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, దేవుని చేత మరి నిర్దోషి అని పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని ఎంచాడు దేవుడు? నోవహు నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, హృదయంలో ఏ కపటం లేనివాడు, నీతిమంతుడిగా ఉన్నాడు కదా యోబు. అబ్రహాము కూడా విశ్వాసంలో గొప్పవాడు, ఆయన కూడా నీతిమంతుడే. నిర్దోషి అని ఎంచబడ్డాడు. యోషోపు పరిశుద్ధుడు, నిర్దోషి ఆయన ఏ దోషం చేయలేదు, ఏ పాపం చేయలేదు కదా. అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఏ పాపం చేయలేదు, ఆత్మలో కపటం లేని మనిషి ఆయన ఏ తప్పు చేయకపోయినా కానీ ఆయన్ని సిలువేశారు, ఆయన్ని బంధించారు, సిలువలో అనేక హింసలు పెట్టారు కదా. హృదయంలో కపటం లేని మనిషి ఆయన, నిర్దోషి అని ఎంచబడినాడు. ఏ దోషం లేదు ఆయనలో, ఏ పాపం లేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో కదా. ఆయన బిడ్డలమైన మనం, క్రైస్తవులమైన మనమందరం కూడా ఈరోజు దేవుడు ఎలాగ ఉండాలని ఆశపడుతున్నాడంటే, నిర్దోషి అని ఎంచబడిన వాడు, నిర్దోషి అని ఎంచబడాలి. మనం ఎంచాలి దేవుడు మన పట్ల. ఈ తరముల వారిలో నీవే నిర్దోషివి, నీతిమంతుడివి నోవహు అన్నాడు దేవుడు. ఆ సాక్ష్యము మన పట్ల దేవుడు నమ్మకం కలిగి ఉండాలి. నిర్దోషి అని ఎంచబడాలి దేవుడి పట్ల. మనం మనుషులు పట్ల మనం చూడండి, వాళ్ళు అనకపోని వాళ్ళు మనల్ని ఏమైనా అనొచ్చు, కానీ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి, నిర్లక్ష్య పెట్టాలి అవమానాన్ని. మనుషులు చెప్పే మాటలకు కూడా మనం ఏమి కూడా బాధపడకూడదు. కానీ దేవుడు మన పట్ల నిర్దోషి అని ఎంచబడితే చాలు. మనం దేవుడు నీతిమంతుడు నువ్వు అనాలి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నిర్దోషి కదా. అలాగా మనము దేవుని పట్ల ఈరోజు నిర్దోషి అని ఎంచబడే వారంగా మనము మన క్రియల ద్వారా దేవుని పట్ల విశ్వాసం చూపించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంతేకాకుండా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము చూడండి, అసూయ, కుళ్ళుతనము, పగ, పాపం ఉంచుకోవడము అది ఎంతో తప్పు కదా క్రైస్తవ పిల్లలకి. ఇందువల్ల పొరుగువాని ప్రేమించాలి, పొరుగువాని కోసం మనము ప్రార్థన చేయాలి, దూషించే వారి కోసం ప్రార్థించమని దేవుడు ప్రార్థన చేయమని చెప్పినాడు కదా. అలాగా మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమన్నాడు దేవుడు. వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయను, వాళ్ళు నాకు పగవారు అని మన ఆత్మలో ఏ కపటం ఉండకూడదు. నిర్దోషి అని ఎంచబడాలి మనం. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు ఆ కపటం అంతా కూడా, అసూయ, కుళ్ళుతనం అంతా తీసేసినవంటే ఈరోజు దేవుడు మనం ధన్యుడు అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు గొప్ప ధన్యుడివి. దేవుడు నీ కుటుంబంలో ఈరోజు సమస్తం అనుగ్రహించబోతున్నాడు. అయితే నీ హృదయంలో నుంచి కపటం తీసేస్తావా? నిర్దోషిగా మరి ఎంచబడతావా ఈరోజు దేవుని పట్ల? దేవుడు చూసి నేను నిర్దోషి, నిజంగా నువ్వు నిర్దోషి అనాలి. దావీదు యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు కదా. దేవుడు వీళ్ళందరి పట్ల మన పితరుల్ని ఎంత నిర్దోషిగా ఎంచాడు కదా. ఈరోజు మన పట్ల కూడా దేవుడు నిర్దోషివి నువ్వు అని దేవుడి పట్ల మనకి ఆ వాగ్దానం రావాలి. దేవుడు పలకాలి నువ్వు నిర్దోషివి అని. అలాగ నడుచుకుందామా ఈరోజు? చూడండి, కీర్తన గ్రంథము 24:4 చూడండి, 24:4, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. హల్లెలూయా. అట్టివాడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నువ్వు నిర్దోషమైన చేతులు,
శుద్ధ హృదయము కలిగి ఉంటున్నామా మనము? కపటముగా ప్రమాణం చేయకూడదు, తప్పుగా ప్రమాణం చేయకూడదు. ఏదో తప్పించుకోవడానికి మనము తప్పుగా ప్రమాణం చేస్తూ ఉంటాం, వాళ్ళ మీదొట్టు వీళ్ళ మీదొట్టు అని. అవన్నీ కూడా చేయకూడదు అంటున్నాడు దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు. కపటముగా అంటే పాపం ఉంచుకొని కపటముగా మనం చూడండి, మనం కపటముగా ప్రమాణం మనం చేయకూడదు, తప్పుగా ప్రమాణం చేయకూడదు, అసూయతో ప్రమాణం చేయకూడదు. వాళ్ళు నాశనమైపోవాలి, ఈ ప్రమాణం వాళ్ళు చేసిన తప్పు అని కపటముగా మనం ఏ తప్పు మనము ప్రమాణం చేయకూడదు ఇతరుల పట్ల. కదా తప్పు కదా, అలాగ ప్రమాణం చేయకూడదు మనం. కపటముగా అంటే తప్పుగా వాళ్ళ పాపం చేయకపోయినా కానీ నువ్వు కపటముగా వాళ్ళ మీద ప్రమాణం చేస్తున్నావు, వాళ్ళు తప్పు చేశారని. అలాగ చేయకూడదు. దేవుడు న్యాయవంతుడు, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు ధన్యుడు కావాలంటే హృదయంలో నీ కపటం ఉండకూడదు, నిర్దోషమని దేవుని పట్ల మనం వెంచబడాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. అంతేకాకుండా 5వ అధ్యాయం కీర్తనలో 6వ వచనం చూడండి. 5వ అధ్యాయంలో 6వ వచనం, అబద్ధమాడు చూడండి, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. చూడండి, దేవుడు మెచ్చడండి మనల్ని. దేవుడు మన పట్ల అసహ్యపడతాడు. కాబట్టి మనము ఈరోజు కపటముగా ప్రమాణం చేయకూడదు, కపటము కడుపులో ఉంచుకోకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కపటము హృదయంలో ఉంటే దేవుడు మనం నిర్దోషంగా ఎంచడు, మనల్ని ఆశీర్వదించలేడు దేవుడు. ఈరోజు నువ్వు కపటం లేకుండా నిర్దోషిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడిగా చేస్తాడు దేవుడు. నువ్వు ధన్యుడు అంటాడు దేవుడు. ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథంలో 53:9 వచనం చూడండి. యెషయా గ్రంథంలో 53:9 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను, ధనవంతుల యొద్ద అతడు ఉంచబడిను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. హల్లెలూయా. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పాపము కడుపులో లేదు, ఏ పాప వచనాలు ఆయన మాట్లాడలేదు. ఆయన నోటంట ఏ కపటమును లేదు, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. కానీ చూడండి, ధనవంతుల యొద్దకు అతడు చనిపోబడి ధనవంతుల యొద్ద ఉంచబడ్డాడు. అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడేను అంటున్నాడు. చూడండి, భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు దేవుడు. ఆయన ఏ పాపం లేదు మళ్ళా ఆయనలో, హృదయంలో ఏ మరి అన్యాయం ఏం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ పాపం మాట రాలేదు. ఎవరిని కూడా వాళ్ళని కొట్టిన వారిని కూడా క్షమించమన్నాడు కదా. ఆయనలో కపటం ఉందా? కపటం లేదు. ఆయన బిడ్డలమైన మనం ఈరోజు హృదయంలో కడుపులో కపటము పాపం ఉంచుకోవటము అది అన్యాయం కదా. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. ఈరోజు మారు మనసు పొందితే దేవుడు మనల్ని గొప్పవారిని చేస్తాడు. నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఈరోజు నిర్దోషమైన హృదయం కలిగి ఉందామా? ఖచ్చితంగా మనం మారాలి, మారు మనసు పొందాలి. ఈరోజు దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చబోతున్నాడు. నువ్వు ధన్యుడివి, నువ్వు నిర్దోషమైన హృదయం గలవాడివి అని దేవుడు మన పట్ల వాగ్దానం పలకాలి. ఈరోజు దేవుడు హృదయంలో కపటం ఉంచుకోకూడదు, తొలగించు. ఇప్పుడే మన పొరుగుని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించిన గాక. కపటమైన చూడండి హృదయం, చూడండి, కపటం లేని హృదయం మనం కలిగి ఉండాలి. హృదయంలో కపటం లేని వాడు ధన్యుడు అన్నాడు దేవుడు కదా. వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మాటలు వినడానికి, మీ ద్వారా వాళ్ళు మంచి మాటలు వినడానికి దేవుడు కృప చూపిస్తాడు. మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. నిర్దోషమైన హృదయమును మనం చూడండి, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడని ఈరోజు చక్కగా మాకు వాగ్దానం చేసిన తండ్రి. 32 కీర్తన 2వ వచనంలో నిజముగా మా హృదయంలో మా కడుపులో ఏ పాపం ఉండకూడదు ప్రభు, ఏ కపటం లేని వారిగా నిర్దోషమైన చేతులు నిర్దోషమైన హృదయం మేము కలిగి ఉండాలి తండ్రి. అట్టి హృదయం మాకు దయచేయండి. వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో నాయన వీరు నిర్దోషమైన మనిషివి, నువ్వు ధన్యుడు అని ఈరోజు నాయన పలకాలి. నువ్వు తండ్రి మీ నోట ప్రభు మా పితరులతో ఎలాగా నువ్వు ధన్యుడివి నీతిమంతుడు అని పలికావు స్వామి. మమ్మల్ని బట్టి కూడా నాయన ప్రభు ఈ సాక్ష్యం పలకాలి తండ్రి. అలాంటి నాయన బిడ్డలుగా మేము మారు మనసు పొంది మీ బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో తండ్రి, ఎవరికైతే నాయన ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగం తెచ్చండి యేసునామములో. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళకి మంచి గర్భం తెరువునైన ప్రభావ జీవితాల్లో కుటుంబంలో మంచి కుమారుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ఎవరైతే అనారోగ్య సమస్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీ వాక్కును పంపించి ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తాలతో ముట్టండి. మీరు పొందిన గాయాల్లో ప్రతి ఒక్కరికి స్వస్థని గురించి లేవనెత్తండి తండ్రి. మీ బిడ్డలుగా లేవనెత్తండి. సమాధాన కుటుంబంలో ఐక్యత, ప్రేమ తెచ్చండి, కృప చూపించమని ఈ రోజు మనం గొప్ప ధనులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప ధనులుగా ఎంచబడాలి తండ్రి. కృప చూపించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.